గతసారి మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? కృష్ణుడు తన దివ్య గుణాల గురించి చెప్పాడు. ఆ గుణాలు మనలో ఎలాంటి శాంతిని తీసుకొస్తాయో అని. అవునమ్మా, కృష్ణుడు చాలా విషయాల్లో ఉంటాడని చెప్పాడు కదా. సూర్యుడిలో వెలుతురు, నీళ్లలో రుచి, అలా. నాకు బాగా నచ్చింది ఆ భాగం. ఫ్లవర్స్లో సువాసన కూడా ఆయనే అని చెప్పారు కదా. అవును మీరా, అదే ఫీలింగ్ ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్తుంది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి ఎక్కడ నుండి వచ్చిందో ఆ మూలం ఏమిటో. అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అని కూడా చెప్తాడా? అదే చూద్దామారో. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చదువుదాం. మహర్షయః సప్తపూర్వే చత్వారో మనవస్తథ మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాహ ప్రజాః. కృష్ణుడు చెప్తున్నాడు, పురాతన కాలంలో 7 మహర్షులు ఉన్నారు. వారికి ముందు 4 మహారుషులు ఉన్నారు, మనువులు ఉన్నారు. వీళ్ళందరూ నా మనసు నుండి పుట్టారు, నా భావం నుండి జన్మించారు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి వీళ్ళ నుండే వచ్చింది. అమ్మా, కృష్ణుడి మనసు నుండి పుట్టారు అంటే ఏమిటి? మనసులో నుండి మనుషులు పుడతారా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది, ఆ మహర్షులు, ఆ మనువులు, వాళ్ల ఉనికే ఆయన సంకల్పం వల్ల వచ్చింది. ఆయన చిత్తంలో ఉన్న ఆలోచన నుండి సృష్టి మొదలైంది. నాన్న, అంటే మనం అందరం ఒకే చోట నుండి వచ్చామా? అదే సోర్స్ నుండి? అవునారవ్, అదే కృష్ణుడు చెప్పాలనుకుంటున్నది. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి జీవి ఒకే మూలం నుండి వచ్చారు. ఆ మూలం ఆయనే. అందుకే ఈ శ్లోకం చాలా అందంగా ఉంటుంది. మనం వేరువేరు కుటుంబాల్లో, వేరువేరు దేశాల్లో పుట్టినా మూలం ఒక్కటే. ఆ అర్థంలో మనమందరం ఒక కుటుంబం. అమ్మా, మరి నా క్లాస్లో ఉన్న పిల్లలు కూడా అదే మూలం నుండి వచ్చారా? అవును మీరా, అదే కృష్ణుడు చెప్తున్నది. ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యమైన మూలం ఉంది. అందుకే అందర్నీ గౌరవంగా చూడటం ముఖ్యం. అందరిలో ఆ దివ్యమైన మూలాన్ని చూడగలిగితే మనం వేరు, వాళ్ళు వేరు అనే ఫీలింగ్ తగ్గిపోతుంది. అందరిలో ఆయన్నే చూడటం, ఇదే ఈ శ్లోకం చెప్పే పాఠం. నాన్న, ఇది అర్జునుడికి కూడా అర్థమైందా? అర్జునుడు వింటున్నాడు ఆరవ్. కృష్ణుడు ఒక్కో విషయం చెప్తున్నాడు. అర్జునుడి మనసులో ఉన్న గందరగోళం మెల్లగా తగ్గుతోంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. కృష్ణుడు చెప్తున్నాడు, నా విభూతిని, నా శక్తిని నిజంగా అర్థం చేసుకున్నవాడు, అతనికి ఏ సందేహమూ ఉండదు. అతను నిలకడగా, అచంచలంగా నన్ను చేరుతాడు. అమ్మా, విభూతి అంటే ఏమిటి? విభూతి అంటే కృష్ణుడి దివ్యమైన ఐశ్వర్యం, ఆయన శక్తి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత విస్తారంగా ఉంటాడో ఆ అర్థం. అర్థమైతే సందేహం పోతుందా? ఎందుకు? మీరా, ఒక్కసారి ఆలోచించు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో, విశ్వం ఎంత పెద్దదో తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? వావ్ అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అవునన్నా, స్కూల్లో సైన్స్ లో చదివినప్పుడు మన సోలార్ సిస్టమ్ ఒక్కటే కాదు, కోట్ల కోట్ల గ్యాలక్సీస్ ఉన్నాయని తెలిసినప్పుడు చాలా వండర్గా అనిపించింది. అదే ఆ వండర్, ఆ అద్భుతం, అది మనకు ఆ విశ్వంతో ఒక కనెక్షన్ ఇస్తుంది కదా. అలాగే కృష్ణుడి విభూతి అర్థమైనప్పుడు ఆయనతో ఆ కనెక్షన్ గట్టిపడుతుంది, సందేహాలు తగ్గిపోతాయి. నిజంగా అర్థం చేసుకున్న వాళ్లకు భక్తి అనేది భయం వల్ల రాదు, ఆ అద్భుతాన్ని చూసి వచ్చే ప్రేమ వల్ల వస్తుంది. అంటే నిజంగా తెలుసుకుంటే భక్తి అదే వస్తుందా? అవును ఆరవ్, నిజంగా అర్థమైతే భక్తి బయటి నుండి రాదు, లోపల నుండే వస్తుంది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, నేను అన్నింటికీ మూలం. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నా నుండే వస్తుంది, నా వల్లే నడుస్తుంది. ఇది అర్థం చేసుకున్న జ్ఞానులు మనసు నిండా ప్రేమతో నన్ను పూజిస్తారు. అమ్మా, అన్నీ ఆయన నుండే వస్తాయా? మన ఇల్లు కూడా, మన అమ్మానాన్న కూడా? మీరా, ఆ అర్థంలో చూస్తే ఈ జీవితం, ఈ ప్రేమ, ఈ అనుభవాలు అన్నీ ఆ దివ్యమైన మూలం నుండే వచ్చాయి. అది చాలా పెద్ద మాట. నాన్న, కాని చెడు విషయాలు కూడా ఆయన నుండే వస్తాయా? అది ఎలా? ఆరవ్, ఇది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడిక్కడ చెప్తున్నది, ఈ సృష్టి అంతా ఆయన నుండే. మంచి చెడు అనే తేడా మనం చూసే దృష్టి వల్ల వస్తుంది. ఆయన దృష్టిలో సృష్టి అంతా ఒక్కటే. అర్థమైంది నాన్న.
కానీ కొంచెం కష్టంగా ఉంది. అవును, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన సృష్టి మూలమని తెలిసినప్పుడు మనం ప్రతి జీవిని, ప్రతి విషయాన్ని గౌరవంగా చూస్తాం. మూలం తెలిసినప్పుడు జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మనం వేరేగా చూస్తాం. ఒక చెట్టు, ఒక పక్షి, ఒక మనిషి, అందరిలో ఆ ఒక్క మూలాన్ని చూడగలిగితే మనం అన్నింటినీ ప్రేమించగలుగుతాం. అందుకే అమ్మ ఎప్పుడూ చెప్తుంది కదా, అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోమని. అవును మీరా, మూలం తెలిస్తే గౌరవం వస్తుంది అన్ని జీవుల పట్ల. అర్జునుడికి కూడా ఇది చాలా ముఖ్యమైన మాట. యుద్ధభూమిలో నిలబడి తన ముందు ఉన్న వాళ్ళందరూ తన మూలం నుండే వచ్చారని అర్థమైతే అది చాలా పెద్ద అనుభవం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ శ్లోకం చదివినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, నా భక్తులు నన్నే మనసులో నింపుకుంటారు, నాకోసమే జీవిస్తారు. వాళ్ళు ఒకరికొకరు నా గురించి చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. అందులో వాళ్లకు చాలా ఆనందం వస్తుంది. అమ్మా, ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల ఆనందం వస్తుందా? ఆరవ్, నీకు ఇష్టమైన క్రికెట్ గురించి నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మజాగా అనిపిస్తుంది నాన్న. గంటలు గంటలు మాట్లాడగలం. అవును, మనకు ఇష్టమైన విషయం గురించి మాట్లాడినప్పుడు సంతోషం రెట్టింపవుతుంది. భక్తులకు కృష్ణుడు అలాంటివాడు. ఆయన గురించి మాట్లాడటమే వాళ్లకు ఆనందం. అమ్మా, మనమిప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాం కదా, మనకు ఆనందంగా ఉందా? అవును మీరా, అదే కదా ఈ శ్లోకం చెప్తున్నది. మనమిప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటున్నాం. ఇదే భక్తి. అంటే ఈ కథ చెప్పుకోవడమే భక్తి అనా? అవును ఆరో, భక్తి అంటే కేవలం గుడికి వెళ్లడం కాదు, ప్రేమతో మాట్లాడడం, ఒకరికొకరు చెప్పుకోవడం, ఇది భక్తే. భక్తి అంటే ప్రేమ, సంతోషం తీసుకొచ్చే ప్రేమ. నాన్న, నాకు కృష్ణుడి కథలు వినడం చాలా ఇష్టం. అది భక్తి అవుతుందా? అవుతుంది మీరా. ప్రేమతో వినడం, మనసు నిండా ఆనందం నింపుకోవడం, ఇదే. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. ఇది చదివినప్పుడు నాకు చాలా వెచ్చగా అనిపిస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, నిరంతరం ప్రేమతో నన్ను సేవించేవాళ్లకు నేను ఒక బుద్ధి ఇస్తాను. ఆ బుద్ధి వల్ల వాళ్ళు నన్ను చేరగలుగుతారు. అమ్మా, బుద్ధిస్తారంటే పరీక్షలో పాస్ అవడానికి బుద్ధిస్తాడా? ఆరో, ఇక్కడ బుద్ధి అంటే కొంచెం వేరే అర్థం. ఆయన ఇచ్చే బుద్ధి జీవితంలో సరైన దారి చూపించే అర్థం. ఏది ముఖ్యమో ఏది కాదో అర్థమయ్యే క్లారిటీ. అమ్మా, ప్రేమతో చేస్తేనే ఇస్తాడా? ప్రేమ లేకుండా చేస్తే ఇవ్వడా? మీరా, ఇది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు ప్రీతిపూర్వకం అని చెప్పాడు, అంటే ప్రేమతో. ఒక పని మనసు నిండా ప్రేమతో చేసినప్పుడు మనకే ఒక క్లారిటీ వస్తుంది, భయంతో చేసినప్పుడు రాదు. నాన్న, అంటే భక్తి చేసే వాళ్లకు కృష్ణుడు గైడ్ చేస్తాడనా? అవును ఆరవ్, ప్రేమతో దగ్గరైతే దారి కనిపిస్తుంది. భక్తి మనకు దిశను చూపిస్తుంది. అర్జునుడికి ఇప్పుడు అర్థమవుతోంది, కృష్ణుడు కేవలం యుద్ధం గురించి చెప్పడం లేదు, జీవితమంతా ఎలా జీవించాలో చెప్తున్నాడు. ప్రేమతో, భక్తితో ఉంటే ఆ దారి తనే తెరుచుకుంటుంది. అమ్మా, అర్జునుడికి ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తోందా? మెల్లగా అవుతోంది మీరా. కృష్ణుడు ఒక్కో మాట చెప్తున్నాడు. అర్జునుడి మనసులో ఉన్న చీకటి మెల్లగా తగ్గుతోంది. నాన్న, ఇంకా ఏం చెప్తారు కృష్ణుడు? ఆరవ్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు చూశాం. అన్నీ ఆయన నుండే వచ్చాయి. ప్రేమతో దగ్గరైతే ఆయనే దారి చూపిస్తాడు. తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తాడు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, నీ విభూతులు అన్నింటినీ చెప్పు. నేను ఏ రూపాల్లో నిన్ను ధ్యానించాలో చెప్పు. ఆ ప్రశ్నకు కృష్ణుడు ఇచ్చే జవాబు, అది వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మా, కృష్ణుడు ఏం చెప్తాడు? నాకు వినాలని ఉంది. మీరా, ఒక్కో విషయం చెప్తాడు. నేను నీళ్లలో రుచిని, నేను సూర్యుడిలో వెలుతురును అని చెప్పాడు కదా. ఇప్పుడు ఇంకా పెద్ద లిస్ట్ వస్తుంది. నాన్న, ఆ లిస్ట్ చాలా పెద్దదా? చాలా పెద్దది ఆరో. కృష్ణుడు చెప్తాడు, పర్వతాల్లో నేను హిమాలయాన్ని, చెట్లలో నేను అశ్వత్థాన్ని, నదుల్లో నేను గంగను. ఒక్కో మాట వింటే మనసు నిండిపోతుంది. అమ్మా, గంగ కూడా కృష్ణుడా? ఆ జవాబు తర్వాత తెలుసుకుందాం మీరా.